మా మీద కేసు పెట్టండి, మేము బెయిల్ కూడా తీసుకోం. రైట్ అండి. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు కదా, కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఒక పెద్ద హోర్డింగ్ పెట్టారండి. అక్కడ నుంచి మా రిపోర్టర్ సైదులు సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సో సైదులు, కేబీఆర్ పార్క్ దగ్గర నవనిర్మాణ్ అసోసియేట్స్కి సంబంధించినటువంటి ఒక పెద్ద హోర్డింగ్ కనిపిస్తుందని ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి సీనియర్ పొలిటీషియన్ బక్క జాడ్సన్ గారు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరు చూసారు, అది దాని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రోజా, వాస్తవంగా ఇక్కడ మనకి పెద్ద ఓటింగ్ అంటే మనకి యూనిఫోన్ ఓటింగ్ ఒకటి 2018లో కేబీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసినప్పుడు అది కూలిపోయింది. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు హైదరాబాద్ లో చోటు చేసుకుంటాయని ఒక జియో తీసుకొచ్చారు 68 జియో తీసుకొచ్చారు. మరోసారి హైదరాబాద్ ఇలాంటి ఓటింగ్స్ ఉండకూడదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ వాటికి విరుద్ధంగా ముఖ్యంగా మనం ఈరోజు చూస్తున్నాం కదా, ఒకటి నవనిర్మాణ్ సంస్థ కేబీఆర్ పార్క్ వద్ద ఎల్ఈడి యూనిఫోన్ ఒకటి ఏర్పాటు చేసింది. ఎల్ఈడి యూనిఫోన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం కూడా జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో ఇలాంటి ఎల్ఈడిస్ ఏదైతే ఉన్నాయో ఎల్ఈడి ఇలాంటి ఎల్ఈడిస్ ఏర్పాటు చేయొద్దు, వీటి వల్ల హైదరాబాద్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో కార్పొరేటర్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. కానీ ఇక మనము వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా ఏమి కాదన్నట్టుగా ఇక ప్రభుత్వ పెద్దల అండదండలతోటి ఈ యొక్క నవనిర్మాణ్ అసోసియేట్ సంస్థకి పర్మిషన్స్ ఇచ్చి మరి ఈ యొక్క హోర్డింగ్ ఎల్ఈడి హోర్డింగ్ ఒకటి ఏర్పాటు చేశారు కేబీఆర్ పార్క్ వద్ద. సో ఇది మనం చూస్తున్నాం కదా, విజువల్స్ లో చూస్తున్నాం కదా, ఇది రోడ్డుకి జస్ట్ ఒక మనకి 10 మీటర్స్ దూరం ఆనుకునే ఉంది. అంటే ఒకవేళ ఈ యొక్క హోర్డింగ్స్ పడిపోతే చాలా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఇలాంటి హోర్డింగ్స్ ఉండడము, అవి పెద్ద పెద్ద గాలి వానలకి పడిపోయిన సంఘటన మనం చూసాము. సో అప్పుడు 2018లో ఇలాంటి హోర్డింగ్స్ ఉండొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి 68 జియో నెంబర్ 68 కూడా తీసుకొచ్చారు. కానీ దాన్ని విరుద్ధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వ పెద్దలు అండదండలతోటి ఈ యొక్క ఎల్ఈడి ఏర్పాటు చేశారు, పెద్ద ఎత్తున ఎల్ఈడి ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఇది కేబీఆర్ పార్క్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నవనిర్మాణ్ అసోసియేట్ ఎల్ఈడి యూనిఫామ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారు. సంవత్సరానికి ప్రభుత్వానికి రావాల్సిన 20 కోట్ల ఆదాయం ఏదైతే ఉందో అది పూర్తిగా గండి కొడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కొందరు న్యాయం కోసం పోరాడుతున్న వారిపైన కూడా ఎదురుదాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా కేవలం 63 లక్షల రూపాయలకే ఈ యొక్క నవనిర్మాణ్ అసోసియేట్స్ పెద్దలకు కట్టబెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 63 లక్షల రూపాయలకే. అంటే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే రోజా, వాస్తవంగా ఈ యొక్క నవనిర్మాణ్ అసోసియేట్ కంపెనీ గతంలో యాడ్వాస్ అనే కంపెనీ నడిపించేది. దాంట్లో సాయి గౌడ్, రాజ్ కుమార్ గౌడ్ అన్నదమ్ములు ఇద్దరు కూడా దీనికి ఓనర్స్. అయితే వాస్తవంగా ఇప్పుడు ఇది నవనిర్మాణ్ అసోసియేట్ కంపెనీ గతంలో యాడ్వోస్ పేరుతో నడిపించినప్పుడు కూడా ఒక ప్రభుత్వ పెద్ద వీళ్ళు మొత్తం భాగస్వామిగా, అంటే మనము కొంత వాళ్ళకి అనుచరులుగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ పెద్దకి రక్త సంబంధికులకి ఈ యొక్క బినామీగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎవరు యొక్క సాయి గౌడ్, రాజ్ కుమార్ గౌడ్ అంటే ప్రభుత్వ పెద్దతో రక్త సంబంధికులైన వారికి ఒక బినామీగా ఇద్దరు వ్యవహరిస్తూ కేవలం 63 లక్షల రూపాయలకే ఈ యొక్క బిట్ తగ్గించుకొని ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ ఎల్ఈడి ఎల్ఈడి తయారు భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక దాంతో పాటుగా దాని వెనకాల మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, అది కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అన్నమాట. అంటే దేశంలో ఎక్కడా లేదు, ఇక్కడే అని చెప్పేసి కూడా ఇది నిర్మించారు. సో ఇంకా ఇది కూడా నవనిర్మాణ్ సంస్థకి చెందిందని చెప్పేసి కూడా మనకి క్లారిటీ వస్తుంది. అయితే టెండర్ ఏడాదికి 60 లక్షలు బేస్ స్పేస్ గా నిర్ణయించినప్పటికీ కూడా ఈ బిడ్ లో మొత్తం 10 కంపెనీలు పార్టిసిపేట్ చేశారు వాస్తవంగా. సో ఈ బిడ్ సాటిస్ఫైడ్ చేస్తే అది బిడ్డింగ్ లో 10 కంపెనీలు పాల్గొన్నప్పటికీ కూడా ఒక కంపెనీ 10 కోట్లు, మరో కంపెనీ 20 కోట్లు, ఇంకో కంపెనీ ఏకంగా 20 కోట్ల రూపాయలు వేసినప్పటికీ కూడా కేవలం 66 లక్షలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దీనిపైన కొందరు అంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు కూడా 63 లక్షల రూపాయలకి ఒక బిడ్ కట్టబెట్టారు. కాబట్టి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా దీనిపైన కొందరు తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ కోర్టుకు కూడా వెళ్ళారు. కానీ వారిని కొందరు బెదిరించి మరి వారి యొక్క కోర్టులో పిటిషన్ చేస్తే దాన్ని విత్డ్రా
చేసుకోమని కూడా చేయడంతో వాళ్ళు విత్డ్రా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళందరూ అన్నదండలతోటి వారు బెదిరించారు కాబట్టి సో భయపడిపోయి వారు కూడా విత్డ్రా చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంత పెద్ద మొత్తంలో ఈ యొక్క స్కామ్ ఉన్నది ఏంటనేది కూడా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఒక పక్క గండిపోడుతూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ఓటింగ్స్ భారీ ఓటింగ్స్ ఎల్ఈడి ఓటింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల గతంలో ఇలాంటివి ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అప్పుడు ప్రభుత్వం జీవో నెంబర్ 68 తీసుకొచ్చి ఇలాంటి ఇక్కడ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండొద్దని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక 5 years ప్లస్ మొత్తంగా 8 సంవత్సరాలకు పైగా కూడా ఈ యొక్క పర్మిషన్స్ తీసుకొని ఈ యొక్క భారీ ఓటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇది నవనిర్మాణ్ సంస్థకి అసోసియేట్ సంస్థకి కట్టబెట్టినట్టు కూడా మనకైతే ఆ సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇది గతంలో సాయి గౌడ్, రాజ్ కుమార్ గౌడ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఓనర్స్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వ పెద్ద రక్త సంబంధికులకు బినామీగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. రోజా రైట్, థ్యాంక్ యూ సైదులు.